Hey guys, namaste and welcome to Hit TV. మంచు మనోజ్ సినిమా న్యూస్ కన్నా వ్యక్తిగతమైన విషయాల్లో వార్తల్లో నడుస్తున్నారు. తాజాగా తన కుటుంబంపై వస్తున్న ఓ వార్తను కొట్టిపడేశారు. అభిమానులు దాన్ని నమ్మొద్దు అని తెలిపారు. మంచు మనోజ్ గురించి అందరికీ తెలిసిందే. హీరోగా చాలా సినిమాలు చేశాడు. ఆ తర్వాత పెళ్లి, విడాకులు, మళ్ళీ పెళ్లి చేసుకుని ఇప్పుడు రియాలిటీ షోలు, సినిమాలు చేస్తూ కెరియర్ పై ఫోకస్ చేస్తున్నాడు. దాదాపు ఏడాది క్రితం మౌనికాను పెళ్లి చేసుకున్నారు. అయితే తాను తండ్రి కాబోతున్నట్లు మనోజ్ అందరికీ చెప్పాడు. ఆ తర్వాత కొన్నాళ్లకు మౌనిక బేబీ బంప్స్ ఫోటోలు కూడా విడుదల చేశారు. తాజాగా మౌనిక కవల పిల్లలకు జన్మనిచ్చింది అని వార్తలు వైరల్ అవుతున్నాయి. దీని వలన కుటుంబంలో మళ్లీ గొడవలు అవుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. దీనిపై మంచు మనోజ్ స్పందించారు. మీరు మాపై చూపిస్తున్న ప్రేమకు హృదయపూర్వక కృతజ్ఞతలు. మీరంతా మాకు అండగా ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాం. నా సతీమణి 7వ నెల గర్భవతి. ప్రస్తుతం తాను ఆరోగ్యంగా ఉంది. ఇంకొన్ని రోజుల్లో మా జీవితాల్లోకి రానున్న బిడ్డల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. కవల పిల్లల విషయంలో వస్తున్న వార్తల్లో నిజం లేదు. సమయం వచ్చినప్పుడు మేమే ఆనందాన్ని మీతో స్వయంగా పంచుకుంటాం. దయచేసి ఇలాంటి న్యూస్ ను పట్టించుకోవద్దునని విజ్ఞప్తి చేశారు. మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ హిట్ టీవీ. Hit TV presents like, share, comment. టీవీ వాళ్ళకు కూడా నేను ఒక సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. మీరు మాత్రమే జెస్సీ ఎందుకు అయ్యారు? ఇలాంటి అమ్మాయిలకి పిలవడానికి బాగుంటుంది. చందు సాయికి లైక్ యూ అండ్ హ్యావ్ ఏ జనాలకి ఒక పేరు నచ్చిందంటే దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఎందుకు ప్రాసెస్ డైరెక్ట్‌గా వెళ్ళిపోదాం. ఏదైనా ఒకటి మర్చిపోయినావా నువ్వు? మర్చిపోయినా మేడం. ఏం మర్చిపోయారు? నా గుండె. ఏదో ఆ టైంకి మన సుడి బాగుంటే ఎవరన్నా చూపింటే రాయగలం కానీ డోర్ టు డోర్ సేల్స్ చేసేవాళ్ళు. శారీ వస్తుంది, శారీలో వెనకాల కట్టుకుని